మేడారం మహాజాతరలో అమ్మవార్లు వనప్రవేశం జరిగిన ఇంకా భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈరోజు వీకెండ్ ఆదివారం కావడం, తర్వాత జాతర జరిగిన పూర్తయిన నెక్స్ట్ డే కావడంతో ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ రోజంతా కూడా అమ్మవార్లను దర్శించుకునే ఎందుకు వస్తున్నటువంటి భక్తులతో ఈ ప్రాంతం అంతా కూడా భక్తి పరవశంగానే ఉంటుంది. అయితే ఈసారి మేడారం జాతరకు సంబంధించి ఎంతమంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు, జాతర తర్వాత తిరుగువారం జాతరకు సంబంధించి ఏ విధంగా కార్యక్రమాలు ఉంటాయి, దీని గురించి మాట్లాడేందుకు కూడా ఫస్ట్ ఈవో గారితో మాట్లాడదాం. ఆ తర్వాత పూజాల సంఘం అధ్యక్షుడితో కూడా మాట్లాడదాం. ఈవో గారు, ఈసారి మేడారం జాతరకు సంబంధించి ఎంతమంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు, ఈ 4 రోజులకు సంబంధించినటువంటిది చూస్తే ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? ఈ సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర 21 నుండి 24వ తేదీ వరకు మన ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతరకి మహాజాతర ప్రారంభ తేదీ కంటే ముందే సుమారు ఒక 50 లక్షల మంది దర్శనం చేసుకున్నారని, ఈ 4 రోజులలో వారు సుమారు ఒక 80 నుండి 90 లక్షల వరకు దర్శించుకున్నారని భావిస్తున్నాము. ఓవరాల్గా ఈ జాతరకు 1,40,00,000 మంది పైగా భక్తులు దర్శించుకున్నారని మా దేవాదాయ శాఖ నుండి, తర్వాత మా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అందరం భావించడం జరిగింది. నిన్నటితోటి అమ్మవార్ల వనప్రవేశం జరిగినప్పటికీ భక్తులు ఇంకా వారి యొక్క దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మేము స్వయంగా ఇక్కడే ఉండి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించేటువంటి భక్తులకు సౌకర్యం కల్పించడం లోపల పూర్తిగా భక్తులకు సహకరిస్తూ వారికి త్రాగునీరు కానీ, తర్వాత క్యూ లైన్లు కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు సండే, ఇవాళ కూడా చూస్తే విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంది. అంటే దేవాదాయ శాఖకు సంబంధించి అమ్మవార్ల వనప్రవేశం తర్వాత మీ రోల్ ఎట్లా ఉంటుంది? ఈ దేవాదాయ శాఖకు సంబంధించి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ సంబంధించి, అలాగే ఈ జాతర నిర్వహణ లోపల ప్రభుత్వంలోని అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని శాఖలను కలిసి జిల్లా యంత్రాంగము, ఆర్డబ్ల్యూఎస్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ప్రత్యేకంగా శానిటేషన్ వింగ్కి సంబంధించి, మా దేవాదాయ శాఖకు సంబంధించి వారికి భక్తులకు దర్శనం కోసము క్యూ లైన్లు, చలవ పందిళ్ళు, మంచినీరు త్రాగడానికి మంచినీరు, విద్యుత్ సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జాతర అయినప్పటికీ ఇంకా భక్తుల సంఖ్య కొనసాగుతుంది కనుక మేము స్వయంగా దేవాదాయ శాఖ నుండి, మా ఆలయ ప్రత్యేక పర్యవేక్షణ లోపల భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మన జిల్లా యంత్రాంగం నుండి మొత్తం మేడారం పరిసర గ్రామాల లోపల కూడా సుమారు ఒక 10-15 రోజుల వరకు కూడా శానిటేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఈ ప్రాంతం లోపల ఎలాంటి శానిటేషన్కు సంబంధించి ఇబ్బంది లేకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి ప్రత్యేకంగా వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఈసారి లాస్ట్ జాతరతో పోలిస్తే ఈసారి ఎట్లా ఉంది? జనరల్గా అయితే వనప్రవేశం జరిగే రోజు శనివారం రోజు చాలా తక్కువ ఉంటుంది క్రౌడ్, కానీ ఈసారి చాలా ఎక్కువ కనిపించింది. ఇవాళ సండే చూస్తే కూడా జాతర సమయంలో ఎట్లా ఉంది అట్లా ఉంది అనుకుంటారు. లాస్ట్ జాతరకి ఈ జాతరకి ఏమైనా ఎట్లా అనిపిస్తుంది? ఆ జాతరకి ఈ జాతరకు పోలిస్తే లాస్ట్ జాతరకి ఇప్పటి చూస్తే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతకుముందు కోవిడ్ కారణంగా భక్తులు తగ్గిపోయారు, కానీ ఈసారి కోవిడ్ అనే ప్రమాదం లేదు కనుక, తర్వాత కోవిడ్ వలన కొంతమంది భయానికి రాలేకపోయినారు కనుక, అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం నుండి మన మహిళలకు బస్సు సౌకర్యం ప్రత్యేకంగా కల్పించడం వలన ఈ రకరకాల కారణం చేత, తర్వాత భక్తులకు కూడా అమ్మవారి పట్ల భక్తి భావం పెరగడం వలన భక్తుల యొక్క సంఖ్య గణనీయంగా పెరిగింది. మేము ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్య లోపల భక్తులు వచ్చిండ్రు. అయినా కూడా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న కాలం లోపల ఈ సంఖ్యను మేము బేస్ చేసుకొని మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక ఆలయ మొత్తం ఈ పూజాల సంఘం అధ్యక్షుడు జగ్గారావు ఉన్నారు. అంతటి మాటలు మహాజాతరకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టం అమ్మవారి వనప్రవేశం అయితే జరిగింది. మళ్ళీ తిరుగువారం అంటే ఇప్పటి నుంచి అమ్మవారికి సంబంధించినటువంటి ఎట్లా జాతర ఇప్పుడు ముగిసినట్టుగా మనం చెప్పుకోవాలా, లేదా తిరుగువారం జాతర తర్వాత ఉంటుందా? ఎట్లా తిరుగువారం జాతర అంటే ఏ విధంగా చేస్తారు? టోటల్గా జాతర 4 వారాలు, అంటే కొన్ని నెల రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మేను 21, 22, 23, 24 తారీఖులలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి.
మాఘశుద్ధ పౌర్ణమి రోజున అంటే గోవిందరాజులు, పగిడిద్దరాజు, సారలమ్మ, సమ్మక్క భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడము, 4వ రోజున వనప్రవేశం జరుగుతుంది. ఈ తర్వాత తిరుగువారం అని చేస్తాము. ఈ తిరుగువారం ఎందుకు చేస్తాము అంటే మేము ఈ 4 వారాలు చేసిన పూజా విధానంలో ఏమైనా లోపాలు ఉంటే క్షమించు తల్లి అని అమ్మవారిని మేము కోరుకుంటాము. ఈ తిరుగువారంతో పూర్తిగా ఈ జాతర ముగిసిందని మేము చెప్పుకుంటాం. ఎట్లా ఉంది అమ్మవారికి సంబంధించి ఈసారి అమ్మవారు వనంలోంచి జనంలోకి రావడం కావచ్చు, వనప్రవేశం కావచ్చు, భక్తుల సంఖ్య ఎట్లా అనిపించింది ఈసారి? లాస్ట్ 2-3 జాతరలు పోలిస్తే ఈసారి 2-3 జాతరలు పోలిస్తే అమ్మవారు వనప్రవేశం చేసినప్పుడు ఒక 500-1000 మంది ఉండేది. ఇప్పుడు మాత్రం ఒక 10,000 మంది 20,000 మంది ఆ వనప్రవేశం చేసేటప్పుడు కనపడ్డారు. చాలా ఒత్తిడి అయింది. మనం అక్కడ ఎదుర్కోళ్ళ వరకు కూడా చాలా ఒత్తిడితోనే పోయినాం మేము. అది ఎట్లా ఉంది అంటే అమ్మవారికి సంబంధించి ఇప్పుడు మీరంతా కూడా ఈ జాతర కోసం ఈ నెల రోజుల పాటు కూడా నిష్ఠతోటి ఇదంతా కూడా పూజలు అవన్నీ చేశారు. తిరుగువారం తర్వాత అంటే బుధవారం తర్వాత మళ్ళీ మీ రోల్ అంటే మీరు ఎట్లా మీ అమ్మవారికి సంబంధించిన పూజలు కానీ లేకపోతే ఎట్లా ఉంటుంది? తిరుగువారం తర్వాత మళ్ళీ మామూలుగా మేము పూజలు చేస్తుంటాం. ప్రతి బుధ గురువారం రోజున పూజలు చేస్తుంటాము. అమ్మవారి గుడి ఉంటుంది, ఆ గుడిలో చేస్తుంటాము. గద్దెల దగ్గర చేస్తుంటాము. మళ్ళీ ప్రతి వారం ఒకరు చొప్పున డ్యూటీలు చేస్తూ అమ్మవారి సేవలు చేస్తుంటాం. ఎట్లా అనిపిస్తుంది అంటే మీ దగ్గరికి కోట్ల మంది భక్తులు మీ దగ్గరికి వస్తారు, మీరే అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు, అమ్మవారిని తీసుకురావడం, వనప్రవేశం ఇదంతా కూడా మీకు సంబంధించినటువంటి ప్రక్రియలోనే మీ దాంట్లోనే జరుగుతుంది. ఇంతమంది ఇంత వైబ్రేషన్ ఉన్న ఈ ప్లేస్కి రావడాన్ని మీరు ఎట్లా భావిస్తారు? ఎందుకంటే ఈ పవిత్రమైన ప్లేస్కి వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడము మాకు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే 1.5 కోటి భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడం అంటే చిన్న విషయం ఏం కాదు. మహా భక్తితోని ఈ భక్తజనం అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. భక్తులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చివరిగా అంటే ఇప్పుడు ఈ జాతర ఇదంతా చూస్తూ వచ్చారు, నెక్స్ట్ జాతరకు సంబంధించి ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది, మీ వైపు నుంచి ఎలాంటి సూచనలు చేస్తారు? ఎందుకంటే క్యూ లైన్ల దగ్గర చాలా ఇబ్బంది అవుతున్నది. లోనికి వచ్చి భక్తుడు దర్శనం చేసుకునే పరిస్థితి చాలా విషయంగా మారింది. అమ్మవారి గద్దెల్ని టచ్ చేయడం అంటే చిన్న విషయం కావు. 2 ద్వారాలు పెట్టడం వల్ల భక్తునికి సరిగా తృప్తి పడతలేదు భక్తుడు. నిన్న సాయంత్రమే నాకు చాలామంది అదే చెప్తున్నారు. ఒక 2 ద్వారాలు పెట్టడం వల్ల ఇబ్బంది అవుతున్నది. కొద్దిగా విశాలంగానైనా ఉండాలా ఆ ద్వారాలు. అమ్మవారిని దర్శించుకున్నందుకు సంతోషంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోతాము అనేది భక్తుల యొక్క సూచన. దాన్ని వచ్చేసారి అధికారులతోని ఎండోమెంటు అధికారులతోని చర్చించుకొని మార్పు చేద్దామనే ఆలోచన మీద ఉన్నాం సార్. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మేడారం మహాజాతరకు సంబంధించి ఈ రోజంతా కూడా భక్తుల తాకిడి ఇలానే ఉంటుంది. అమ్మవారి వనప్రవేశం జరిగినప్పటికీ కూడా జాతర సమయంలో రాలేని వాళ్ళంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. తిరుగువారం జాతరతోటి మొత్తం ఈ జాతర నెల రోజుల ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా కూడా పరిసమాప్తం అవుతుంది. ఈసారి లాస్ట్ జాతర కంటే కూడా అత్యధికంగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారని అధికారులు కావచ్చు, ఇటు పూజారులకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, మేడారం నుంచి.